కోతి తన పల్లీలు పట్టుకుంటూ స్థిరమైన ఆర్థిక స్వాతంత్రం. నీవు ఫెయిల్ అయ్యావు. మనం మనల్ని ముందుకు వెళ్ళకుండా ఎందుకు అడ్డుకుంటున్నాం అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కోతులు పట్టే బోను ఒకడు అక్కడ పెడతాడు. అయితే అందులో కొన్ని పల్లీలు వేస్తాడనమాట. సో అటుగా వెళ్తున్న కోతి ఆ పల్లీని చూసి ఏదైతే హ్యాండ్ ఉందో చేతితో ఆ పల్లీని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. ఓకే. సో ప్రయత్నం చేసిన తర్వాత తన చెయ్యి అక్కడ ఇరుక్కుపోతుంది. ఆ యొక్క హ్యాండ్‌ని బయటికి తీయడానికి ఎంతో ప్రయత్నిస్తుంది తను. అయినా ఆ హ్యాండ్ అనేది బయటికి రాదు. మళ్ళీ ప్రయత్నిస్తుంది. మళ్ళీ బయటికి రాదు. ఇక్కడ చూడండి, ఈ హ్యాండ్ అనేది ఒక పల్లీలనమాట. పల్లీలు అట్లా వదిలేస్తే ఈ హ్యాండ్ అనేది చాలా ఫ్రీగా బయటకొచ్చేస్తుంది. ఓకే. ఇట్లా మన జీవితంలో చాలా సందర్భాలు ఇలానే ఉంటాయి. మనకు ముందుకు వెళ్ళేటటువంటి ఏదైనా ఒక ఎనర్జీ మనకుంది. కానీ మనం ఆ పట్టుకున్నటువంటి కొన్ని ఏవైతే కోతి తన పల్లీలు పట్టుకుందో కొన్ని భావోద్వేగాలు మనం అలా పట్టుకుంటుంటామండి. అలా పట్టుకుంటుంటాం. సో మరి ఆ పట్టుకున్నటువంటి భావోద్వేగాలేంటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది డెవలప్‌మెంట్ అవ్వాలనుకుంటారు. సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు. మంచి సంబంధాలు, ఆరోగ్యకరమైన జీవితం, స్థిరమైన ఆర్థిక స్వాతంత్రం. ఇవన్నీ మన కోరికలు. కానీ ఇవి జరగాలంటే మార్పు అనేది చాలా అవసరం. మార్పును స్వీకరించడానికి మన మనసు కొంతసేపు నిరాకరిస్తుందండి. ఎందుకంటే మనల్ని వెనక్కి లాగే 4 ముఖ్యమైన భావోద్వేగాలున్నాయి. మరి అవేంటి? మొదటిది మొదటిదేంటంటే అవమానం. అంటే సేమ్. ఇది మన గత వైఫల్యాలు ఏవైతే ఉంటాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. మన గతంలో చాలా సార్లు కొన్ని చేస్తుంటాం. అది ఆరోగ్య పట్ల కానివ్వండి, ఆర్థిక పట్ల కానివ్వండి, వ్యాపార పట్ల కానివ్వండి, ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తూ తప్పులు చేస్తుంటాం ఫ్రెండ్స్. ఆ తప్పులు చేసేటప్పుడు మన మైండ్‌లో అంటే మన మనసులో ఎప్పుడు కూడా అది ఆహ్, గుర్తుండిపోతుంది ఇప్పుడు మనసుకి. నీవు ఫెయిల్ అయ్యావు. ఇంక నీ వల్ల కాదు. నీవు చేయలేవు. సో, ఇది నిజం కాదు. అదొక పరిస్థితే. మనం రోజు అదే విఫలమైనటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ, అది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది ఫ్రెండ్స్. సో, దాన్ని వదిలేయడం వల్లే మన దృష్టి స్పష్టంగా మారుతుందండి. మనం ఏదైతే ఇంతకుముందు మనకు రిపీట్ అవుతున్నటువంటి ఏదైతే నేను ఫెయిల్ అయ్యాను అనే సందర్భం ఎక్కడో సందర్భంలో ఉంటుంది కదా! అది మళ్ళీ మన కొత్త ప్రయత్నాలు చేయకుండా ఆపేస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది గందరగోళంతో కూడినటువంటి ఒత్తిడి. ఓవర్ వెలింగ్. మార్పు కనిపించగానే అది పెద్ద పనిలా అనిపిస్తుందన్నమాట. మార్పు అని అనిపించింది నాకు. అంటే చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నేను చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ అది చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. ఉదాహరణకు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ పడేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. యెస్ ఆర్ నో? గత్తర గత్తర అదే సారీ. అనవసరమైన ప్లేస్‌లో ఆ యొక్క సారీ. అనవసరమైన ప్లేస్‌లో ఆ యొక్క వస్తువులనేది కూడా ఎక్కడ పడితే అక్కడ గందరగోళం ఉన్నాయని అనుకుందాం. సో వీటిని ఇదంతా ఎప్పుడు సదురుద్దాం అని మనసంటుంది. కానీ ఒక్క కారణం నుంచి మొదలుపెడితే పని సులువవుతుంది. అవునా కదా! మార్పు కూడా అంతే అండి. మార్పు కూడా ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది ఫ్రెండ్స్. మూడో పాయింట్ ఏంటంటే సౌకర్యం. అంటే కంఫర్ట్ జోన్. ఇది ఒక బంగారు పంజరం లాంటిది. చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి అంతా కూడా. చాలా అందంగా ఉంటుంది.
అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీరు కొత్త ప్రయత్నాలు ప్రయత్నించండి. మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి, మీ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి, మీ ఆరోగ్యంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి. కానీ అదే స్థితిలో ఉండడం వల్లే మనం ఎదగలేకపోతున్నాం ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్ అనేది కానీ మనం దానికి బందీ అయిపోవద్దు. కంఫర్ట్ జోన్ అనేది మన కోసం అది. కానీ దానికి మనం ఒక గిడిసలా అయిపోకూడదు. ఒక మత్తు పదార్థంలాగా దాన్ని మనం ఓన్ చేసుకోకూడదు. ఫోర్త్ వన్ భయం అంటే ఫియర్. భయంతో అనేక మంది మొదట అడుగు వేయడానికి వెనకపడతారు. ఇది పని చేయకపోతే అని ముందే వాళ్ళకి వాళ్ళే ఒక రకమైన భయం పెట్టుకొని ఎలాంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టరు ఫ్రెండ్స్. కానీ ధైర్యంగా ఉండగలిగితేనే మనకు స్పష్టత అనేది క్లారిటీ వస్తుంది. ఉదాహరణకు 10 మెట్లు మనకు కనిపిస్తున్నాయి. 10 మెట్లు అనేవి ఎక్కడానికి మనకు కనిపిస్తున్నాయి. ఈ 10 మెట్లు కనిపించేటప్పుడు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కడంతో అనేది మనం 10 మెట్లు ఎక్కుతాం. అవునా? కానీ ఇక్కడ మన లైఫ్‌లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒక కొత్త ప్రయత్నం చేసేటప్పుడు మనకి మొదట అడుగు మాత్రమే కనిపిస్తుంది. ఆ మొదట అడుగు వేసిన తర్వాత ఆ రెండో అడుగు కనిపిస్తుంది. ఆ రెండో అడుగు వేసిన తర్వాత మూడో అడుగు అనేది కనిపిస్తుంది. ఇలా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు కనిపిస్తుంది. మనం ఎక్కడంతోనే మొదలుపెట్టాలి ఫ్రెండ్స్. మొదటి అడుగుతోనే మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మొదటి అడుగుతో మనం మొదలు పెడతామో భయం అనేది ఆటోమేటిక్‌గా మన నుంచి దూరం అవుతుంది. ఫైనల్‌గా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ 4 భావోద్వేగాలు మనం ఎదుర్కొంటే మనం మార్పుని స్వాగతించగలం. విజయాన్ని అందుకోగలం. ఫస్ట్ సేమ్, 2 ఓవర్‌హెలింగ్, ఓవర్‌వెల్మ్, థర్డ్ కంఫర్ట్, ఫోర్త్ ఫియర్. ఇవన్నీ బయటికి తీసేసి మీ లోపలి ఒక పవర్ ఉంటుందండి. ఆ పవర్‌ని ఉపయోగించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఇలాంటి మైండ్ మాస్టరీ వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో, ఈ ఎండ్ స్క్రీన్‌లో మీకు ఉపయోగపడేటటువంటి మంచి వీడియోస్ అనేది నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీరు చూడండి. మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.